ఇప్పుడు నేటి భారతం మీ ఫస్ట్ ప్రాజెక్టు, దాని ముందు అసలు సుమన్ అనుకోవడానికి కానీ లేకపోతే విజయశాంతిని అనుకోవడానికి కానీ ఏం జరిగిందండి వర్క్? క్యారెక్టర్కి సుమన్ అయితే బాగుంటాడని చెప్పి ముందే సుమన్ గారు అనుకున్నారా లేకపోతే కొంతమంది చూసిన తర్వాత? లేదు, ఎవరిని చూడలేదు, సుమన్నే అనుకున్నాము. సుమన్ని అనుకున్న తర్వాత అంటే సుమన్ అప్పుడే 12 కాపురానికి 12 సూత్రాలు, ఏదో కొన్ని భానుచందరు తను కలిసి యాక్ట్ చేసిన మూవీస్, కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్స్కి ఆ ఫైటింగ్ యాటిట్యూడ్ ఇవన్నీ బాగున్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం మనిషి బాగా అందగాడు. సో డెఫినెట్గా తనైతే బాగుంటాడు అని చెప్పి ఫీల్ అయ్యాము. సో మనం ఫ్రెష్ కదా, కొత్త కదా, కన్విన్స్ చేయడం కోసం అని చెప్పని పిసి రెడ్డి గారి చేత, ఎంఎస్ రెడ్డి గారి చేత చెప్పించాం. ఓకే, తనకి రికమెండేషన్. ఓకే, మనోళ్ళే, కొత్త వాళ్ళనే మీరేం ఫీల్ అవ్వద్దు, బాగా చేస్తారు అని చెప్పి వాళ్ళ చేత చెప్పించాం. ఓకే. మరి విజయశాంతి విషయంలో? విజయశాంతి కూడా కాకపోతే విజయశాంతి ఏంటంటే అదే నేను చెప్పాను కదా, రంగారావు గారి సినిమాల్లో మేము కూడా యాక్ట్ చేసేవాళ్ళం అని. నవోదయం అని చెప్పని ఒక సినిమాలో రంగారావు హీరో, విజయశాంతి హీరోయిన్, ముచ్చర్లోన కవిత వీళ్ళంతా ఉన్నారు. దానిలో నేను రంగారావు ఫ్రెండ్గా యాక్ట్ చేశాను. ఓకే. ఓ సీన్లో వాళ్ళ ముగ్గురితోటి నా కాంబినేషన్ సీన్ ఒకటి షూటింగ్ జరుగుతూ ఉంటే కృష్ణ వచ్చాడు. ఆ రోజు ఫస్ట్ టైం విజయశాంతిని షూటింగ్ దగ్గర చూసి ప్లీజ్ అయ్యాడు. ఈ అమ్మాయి ఎవరో బాగా చేస్తుంది, మంచి ఫ్లెక్సిబుల్ ఫేస్, ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతాయి ఈ ఫేస్లో, బాగుంది ఈ అమ్మాయి. మేము సినిమా అని చెప్పి అనుకున్నప్పుడు ఈ అమ్మాయిని పెడితే బాగుంటుంది అని. అలాగే సుమన్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యామో అలాగే విజయశాంతిని కూడా వాళ్ళిద్దరి చేతే చెప్పించాం. ప్లస్ అప్పటికి రత్నం చీఫ్ మేకప్ మ్యాన్గా ఉండేవాడు. విజయశాంతి ఏం రత్నం అంతకుముందు యువతరం కదిలింది ఈ సినిమా తీసినప్పుడు రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశాడు, హీరో రామకృష్ణ గారు. ఓకే. అప్పుడు ఒంగోలులో ఇదంతా మాకు బాగా పరిచయాలు ఏర్పడినాయి. సో రత్నంతో ఉన్న పరిచయం కానీ లేకపోతే వాళ్ళు కానీ అందరూ నచ్చజెప్పి శాంతి వాళ్ళ ఫాదర్ని ఒప్పించి అలా అమ్మాయి హీరోయిన్. ఇప్పుడు విజయశాంతి గారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు మీరు అప్పుడు ఆ సినిమాకి? ఏదో తక్కువ అంటే 25 ఏమో ఇచ్చామనుకుంటా, 25,000. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.